షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ 9 క్లైమాక్స్ కు చేరుకుంది. 100 రోజులకు పైగా సాగిన ఈ పోరాటంలో ఎన్నో ఎమోషన్స్, టాస్కుల తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు రేపు జరగబోయే గ్రాండ్ ఫినాలే పైనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని ముద్దాడే ఆ విజేత ఎవరు? అయితే ఫినాలేకు ముందే ఒక బిగ్ లీక్ అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఈ లీక్ ప్రకారం విజేత ఎవరో తెలిసాక ఇటు అభిమానులు అటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. ఇంతకీ ఆ విన్నర్ ఎవరు? బిగ్ బాస్ 9లో టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లు అందరూ ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా పోరాడారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఫైనల్ రేస్లో ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ, డెమోన్ మరియు సంజన నిలిచారు. వీరిలో ముగ్గురు ఇవాళ ఎలిమినేట్ కానుండగా చివరికి టాప్ 2లో నిలిచే ఇద్దరిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి లెక్కలు పూర్తిగా మారిపోయాయని కూడా మనకైతే సమాచారం అందుతూ ఉంది. ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్యాణ్ టైటిల్ రేస్లో దూసుకుపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఓటింగ్ ప్రక్రియ పూర్తవ్వగా కళ్యాణ్ టాప్ ప్లేస్లో ఉన్నట్లుగా కూడా సమాచారం. ఒక సామాన్య వ్యక్తిగా వెళ్ళి ఇంతమంది కంటెస్టెంట్ల మధ్య కళ్యాణ్ టాప్ ప్లేస్లో నిలవడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు మరోవైపు తొలిసారి ఒక ఫీమేల్ విజేతగా తనూజ నిలవనుందని కూడా గట్టిగా ప్రచారం అయితే జరుగుతుంది. బట్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే కళ్యాణ్ వైపే మొగ్గు ఎక్కువగా కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సామాన్యుడికి దక్కిన ఈ భారీ ఆదరణ చూసి సెలబ్రిటీల అభిమానులు సైతం షాక్లో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో కేవలం సెలబ్రిటీలదే హవా కదా. గ్లామర్, స్టార్ ఇమేజ్ ఉన్న వారికే పట్టం కట్టే సంప్రదాయం ఉంది కదా. బట్ తొలిసారి ఆ చరిత్రను కళ్యాణ్ తిరగరాస్తాడని అనుకుంటూ ఉన్నారు. స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే టైటిల్ వస్తుందన్న సెంటిమెంట్ను పటాపంచలు చేస్తూ ఒక సామాన్యుడు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడని కూడా అంతా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. కళ్యాణ్ గెలిస్తే ప్రతి సామాన్యుడు గెలిచినట్టే అని కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆదివారం అధికారికంగా విజేత చెయ్యెత్తే వరకు ఏది ఖచ్చితమైతే కాదు. బట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణే విజేత అంటూ కూడా వార్తలు కోడై కూస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక సామాన్య వ్యక్తిగా అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా ఊహించని విషయం అని కూడా చెప్పుకోవాలి. మరి మీ గెస్ ప్రకారం విజేత ఎవరు? కామెంట్స్లో తెలియచేయండి.